ఉండే రకంగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కమిషన్ల కోసమే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి ఇంట్లో ఏసీబీతో దాడులు చేయిస్తే నోట్ల సంచులు బయటపడతాయని ధ్వజమెత్తారు. పామాయిల్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్న మహేశ్వర్ రెడ్డి రైతు వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు. కాలనీలు నీట మునుగుతాయని, చెక్ డ్యాంలు కూల్చివేయటం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పోయి గెలలు కోసి గెలలు పట్టుకుంటున్నారు. అరే నువ్వు ఒక ఫ్యాక్టరీ రావద్దని రానియకుండా ఆపినటువంటి వ్యక్తి నీకు గెలలు ముట్టే హక్కు కూడా నీకు లేదు. రైతు వ్యతిరేకివి నువ్వు. దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఒక నీ ఆలోచన ఇలా రైతులకు కనబడుతుంది. నువ్వు గెల ఎట్లా ముడతావు అని. నువ్వు ఫ్యాక్టరీ వేద్దాను నోడివి, గెల ఎట్లా ముడతావు? ఇలా ఫ్యాక్టరీ వస్తే ఎంతమంది ట్రాక్టర్లకు కానీ నిరుద్యోగ పాప యువకులు ఒక 250 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామును మన పేపర్ చూస్తే ఫెయిల్ చేసిందని ఇది అనాలోచితమైనటువంటి మరి కార్యక్రమం. ఇంజనీర్లకు తెలియదా, అధికారులకు తెలియదా, ప్రజాప్రతినిధులు ఎట్లా ఆర్డర్ ఇస్తారు, కూలగొట్టమని చెప్పి ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక చెక్ డ్యామ్ కట్టినంటే అది ఎంత ఎత్తున ఉంటుంది? ఇంజనీర్లే కదా కట్టించిన వాళ్ళు. ఎగ్జామ్ చెప్తున్నా, ఇంజనీర్లే కట్టింది కదా, కట్టి దాని మీకు వానాకాలం నీళ్ళు పోతాయి, నీళ్ళు ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంటాయి. పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు 5 లక్షల 6 లక్షల క్యూసెక్స్ ఇచ్చినప్పుడు ఆ పోచంపాడు నీళ్ళ ప్రెషరు బాగా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉంటుంది కదా, ఆ గేట్లకి నీళ్ళు వెళ్తే ఎంత ప్రెషర్ పోతుంది. అప్పుడు స్వర్ణ ప్రాజెక్టు కూడా నీళ్ళు ఇడిస్తే మరి వర్షాలు బాగా పడితే ఈ నీళ్లు కూడా అదే స్వర్ణ వాగులకి వెళ్ళిపోతుంటాయి. ఆ కలిసే క్రమంలో ఆ ప్రెషర్కు ఈ నీళ్ళు నాటికి అల్లనేది. అప్పుడు ఏం చేస్తే వాటర్ ఈ స్వర్ణ వాగులు అంతా రివర్స్ వస్తుంటుంది. రివర్స్ వచ్చి జీఎన్ఆర్ కాలనీ అనుకో, ఇంకా మీదికి పక్క అక్కడ